వీక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఒక వాస్తవమైన అంశాన్ని మీ ముందుకి తీసుకురావడానికి రావడం జరిగింది. చేనేతల పెన్షన్ అర్హత 50 ఏళ్లకు చేసిన నాయకుడు ఎవరు? ఒకసారి ఈ వీడియో చూడండి. మీరు మర్చిపోయారు, జనం మర్చిపోయారు, దేశం మర్చిపోయింది, గూగుల్ మర్చిపోదుగా. ఇట్టా కొడితే అట్టొచ్చేస్తుంది. చేనేత కార్మికులకి మొట్టమొదటిసారిగా 50 సంవత్సరాలకే పింఛన్ ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ మగ్గం దగ్గర కూర్చొని ఆ దారం గాని ఇవన్నీ కడుపులోకి పోతే చిన్న వయసులోనే అనారోగ్యం పాలయ్యే పరిస్థితికి వచ్చారు. అందుకే 50 ఏళ్లకి ఈరోజు మనం ఈ పింఛన్ తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు మీరు విన్నారు. అలాగే ఒకసారి గూగుల్లో మనం సెర్చ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఏంటో, 50 ఏళ్లకు పెన్షన్ అర్హత కల్పించింది ఎవరో ఒకసారి గూగుల్ సెర్చ్ ద్వారా తెలుసుకుందాం. ఒకసారి చూడండి. సో గమనించారు, 2006లో ఇందిరమ్మ పెన్షన్ కింద చేనేతలకు పెన్షన్ అర్హత 50 ఏళ్లకు చేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆనాటి ముఖ్యమంత్రి. కానీ వాస్తవాన్ని కప్పిపుచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో మీరందరూ విన్నారు.